హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మన వైజాగ్లో ఫ్లవర్ షో అయితే ఏర్పాటు చేశారు గాయ్స్. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సెంట్రల్ పార్క్లో అయితే ఏర్పాటు చేశారు. ఎందుకు తెలుసా? విశాఖ ఉత్సవం సందర్భంగా అనమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది, బట్ చెప్తున్నా నార్మల్గా. అండ్ గాయ్స్, సో చూసారు కదా, నా ఫేవరెట్ అనమాట ఫ్లవర్స్ అంటే. మీ అందరికీ తెలిసిందే కదా, నా ఛానల్లో నా వ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో మరి మన వైజాగ్లో ఫ్లవర్ షో పెట్టారంటే వెల్కమ్ ఉంటామా? సో గైస్, ఇంక అందుకే వచ్చేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఫ్రీ ఎంట్రీ గైస్. ఇది వచ్చేసి January 29, January 30, January 31 వరకు ఉంటారనమాట. జస్ట్ ఓన్లీ 3 days పెట్టారు. అండ్ నేను ఆల్రెడీ ముందే January 30 వెళ్ళాను. సో వెళ్ళి వెంటనే మీకు మినీ వ్లాగ్ ద్వారా చెప్పేసాను అనమాట. January 31 లాస్ట్ డే, ఆ రోజే ఇంకా మీరు వెళ్ళండి వెళ్ళని వాళ్ళని చెప్పి January 31 అంటే ఈ రోజేనండి ఈ వ్లాగ్ అప్లోడ్ చేసే రోజే. సో చూస్తున్నారు కదా గైస్, సో నిన్నే చెప్పేశాను కదా మీకు మినీ వ్లాగ్ రూపంలో, అలానే నా ఇన్స్టాలో రీల్ రూపంలో చెప్పేశాను. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి లాస్ట్ డే అని చెప్పి. సో ఎంతమంది వెళ్ళారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి గాయస్. సో మరి ఇంకెందుకు లేట్, ఈ వీడియోని చూస్తూ ఉండండి గాయస్. నాకైతే ఎంత బాగా నచ్చేసింది తెలుసా. సో ఫుల్ హ్యాపీ అయిపోయాను నేను చెప్పాలంటే. అండ్ జనాలు కూడా చాలామందే వచ్చారనమాట. లైక్ నేను వెళ్ళిన రోజు సెకండ్ డే కదా. సో ఫస్ట్ డే 29th Jan, సెకండ్ డే 30 Jan. సో నేను 30 Jan అయితే వెళ్ళాను సెకండ్ డేన. సో అప్పుడు కూడా జనాలు బాగా వచ్చారు. సో January 31 లాస్ట్ డే కాబట్టి ఇంకా పెరుగుతారని అనుకుంటున్నాను అనమాట. నేను చూసారా, డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట, కలర్స్ ఎంత బాగుందో చూడడానికి. 2 కళ్ళు సరిపడారు అనమాట నాకు. లైక్ అందరి వల్ల ఇన్ఫర్మేషన్ మంచిగా అందుతారు కదా అని చెప్పి ఇంకా జనాలు అయితే పెరుగుతారనమాట, రోజుకి పెరుగుతారు. ఇంకా నేనైతే వచ్చేసాను తొందరగా. సో చూస్తున్నారు కదా గైస్, ఇదిగండి నా సంతోషం అనమాట. ఇవన్నీ చూస్తుంటే బాగా భలే ఉంది అనిపించింది. విఎంఆర్ డిఏ ఫేస్ ఆఫ్ చేంజ్. సో చూసారు కదా, వావ్ సూపర్ అసలు. అండ్ గాయస్, ఇన్ని ఫోటోలు తీసుకున్నాను తెలుసా నేను, చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ చాలా అంటే చాలా. నేను చూసారు కదా ఎంత మంచిగా ఉందో, ఎంట్రన్స్ కూడా సూపర్ అసలు. అండ్ ఇక్కడ చూడండి గైస్ ఎంత బాగుంటుందో, ఎంత బాగా డెకరేషన్ చేస్తారో తెలుసా పువ్వులతో. ఎన్నో విధాలుగా అయితే చేశారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు అయితే వచ్చేసారనమాట. సో మరి ఇంకెందుకు లేదు, దండం పెట్టేసుకోండి అనమాట. మనకి ఎప్పుడు అలవాటే కదా, ఎక్కడైనా దేవుడు కనిపిస్తున్న దండం పెట్టేసుకోవడం అని. సో ఇంకా చూసారు కదా గాయస్, ఇదిగో అండి ఇక్కడైతే వీడియో అయితే తీసేసుకుంటున్నా గాయస్. సో చూస్తున్నారు కదా, అండ్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినాను, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను గాయస్. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా వెళ్తే గార్డెన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఒకసారి చూసేయండి గాయస్. అండ్ అలానే మెడికల్ వాళ్ళని పెట్టారు ఫ్రీగా. అలానే ఇక్కడ చూసారు కదా, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా పెట్టారనమాట. సో చాలా మంచిగా ఏర్పాటు అయితే చేశారు కదా. అండ్ ఇక్కడ చూడండి, వావ్ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇసుక శివపార్వతులు అనమాట. సో చూసారు కదా, వావ్ సూపర్ అసలు, అచ్చం రియల్ లాగే ఉన్నాయి కదా. అండ్ నేనైతే ఫుల్ షాక్ అయిపోయా. అండ్ రియల్లీ సూపర్ అసలు, చూపిస్తున్నా గైస్. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ దండం పెట్టేసుకోండి, నేనైతే దండం పెట్టేసుకుంటున్నాను గాయస్. సో చూస్తున్నా కదా, అండ్ ఇక్కడ చూసారా, వావ్ కదా డిఫరెంట్. ఇంకా ఈ వీడియోలో మొత్తం వావ్ అన్నీ ఉంటాయన్నమాట, ట్రెండింగ్ మీమ్ లాగా. సో ఇంకా అంత ఇష్టం నాకు ఫ్లవర్స్ అంటే. సో ఒకేసారి అక్కడికి వెళ్ళి చూసేసరికి వావ్ అని నేనైతే అనుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో, ఇక్కడ మంచిగా వచ్చాయన్నమాట ఫొటోస్ అన్నీ, రీల్స్ అలానే వీడియోస్ అన్నీ కూడా. అండ్ గాయస్ చూసారు కదా, చాలా బాగుంది, అచ్చం రియల్ లాగే ఉంది. అండ్ ఇక్కడ చూసాక ఎంత బాగా డెకరేట్ చేశారో. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ చాలామంది వచ్చి ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నారు గాయస్. సో ఇంకా మనం కూడా వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ ఫొటోస్ తీయమని అయితే అడిగారు, సరే అని ఫొటోస్ తీస్తున్నాను అనమాట. అండ్ నేను ఇక్కడికి వచ్చాక చాలామందికి ఫొటోస్ అయితే నేను తీసాను. సో చాలామంది అడిగారు అనమాట ఫొటోస్ తీయమని.
ఇంకా అన్నీ క్యాప్చర్ చేయలేదు, కొన్ని కొన్ని క్యాప్చర్ చేశా గైస్. సరే ఎంత బాగుందో చెప్పాను కదా, ఇదైతే సెంట్రల్ పార్క్లో అయితే పెడతారు గైస్. ఆల్సో వాటర్ ఫౌంటైన్ షోస్ కూడా అవుతాయి అన్నమాట. నేను వెళ్ళిన రోజు అయితే 6 PM-కి 7 PM-కి 8 PM-కి అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మంచిగా మంచి మంచి పోజెస్, మంచి మంచి చూసారు కదా ఎంత బాగుందో, ఎస్థెటిక్. అండ్ చూసారు కదా ఆడుకుంటున్నాను అనమాట ఇక వాటర్తో. అండ్ రియల్గా వాటర్ రావట్లేదు, జస్ట్ నార్మల్గా ఇలా ఇలా అంటున్నా, బట్ వీడియో చాలా బాగా వచ్చిందనమాట. సో చూసారు కదా నిజంగా వాటర్తో ఇలా ఆడుకున్నట్టు వచ్చింది. అండ్ గైస్ చూసారు కదా ఎంత బాగుందో, చాలా మంచిగా ఉండే. అండ్ చాలామంది చూసారు కదా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా ఇదిగోండి ఎంత బాగా చేశారు చూసారా. నేనైతే షాక్ అయిపోయాను అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చూసారా వెనకాలైతే ఉన్నాను. అండ్ ఇక్కడైతే 6 PM అయింది కదా అని చెప్పి ఇంకా అందరూ ఇక్కడ నించొని అంటున్నాను చూస్తున్నారా, కూర్చొని రెడీగా ఉన్నారనమాట షోకి, వాటర్ ఫౌంటైన్ షోకి. అండ్ మేమైతే ఆల్రెడీ సెంట్రల్ పార్క్ వీడియోని ఎప్పుడో అప్లోడ్ చేసాం కదా, మన ఛానల్లో ఉంటుంది, ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సెంట్రల్ పార్క్ వైజాగ్ వ్లాగ్ అని కొడితే వచ్చేస్తారనమాట, నాన్న కూతురి వ్లాగ్స్ అని చెప్పి. సో ఇంకా చూస్తున్నాక ఎంత బాగుందా కదా, సూపర్ అసలు. మరి మీకు కూడా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టమా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నేనైతే ఇక్కడ రెడీ అయితే చేస్తాను అనమాట. అండ్ నేను ఎక్కే ఇలా కిందకి వెళ్తాను, ఇలా క్యాప్చర్ చేయండి, అలా వెళ్తాను, ఇలా క్యాప్చర్ చేయండి అయితే చెప్తున్నాను అనమాట. అండ్ గైస్ సో చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే రెడీ అయ్యి మంచిగా రీల్స్ అయితే తీసుకున్నాను. అండ్ గైస్ సో చూస్తున్నారు కదా గైస్, ఇదిగోండి నేనే, అది నేనే. సో బాగుంది కదా, అప్పటికప్పుడు మీమ్స్ అయితే మనకు వచ్చేస్తాయన్నమాట మన మైండ్లోకి, ఎందుకంటే మనం మీమ్ నాలెడ్జ్ గర్ల్ కాబట్టి. సో గైస్ సో చూస్తున్నారు కదా ఇదిగోండి, ఇంకా చాలా మంచిగా ఉంది కదా. అండ్ వెదర్ చూడండి ఎంత బాగుందో, సూపర్ అసలు వెదర్. అలా చీకటి పడుతుండగా టైంలో అయితే వెళ్ళాము, లైక్ ఆ టైంలో చాలా బాగుంటుంది కదా వెదర్. అండ్ ఆ స్కై సూపర్ అసలు. అండ్ నాకు ఆ క్లైమేట్ కూడా చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ చూసినాక ఎంత మంచిగా డెకరేట్ చేస్తున్నారు. అండ్ చాలా మంచిగా లైట్స్ అయితే పెట్టారు గైస్, మనకి చాలా కలర్ఫుల్గా ఉండమంటే ఇష్టం అనమాట. లైక్ ఇక్కడ చూసారు కదా, అదే ఇందాక చూసారు కదా లైటింగ్స్తో, ఇదిగోండి అలాగా కలర్ఫుల్స్గా ఎంత బాగుంటుంది కదా, కలర్ఫుల్స్ అంట కలర్ఫుల్గా. సో చూస్తున్నారు కదా గైస్, ఇదిగోండి ఎంత బాగుందో. అండ్ నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అనమాట, ఎంత ఇష్టం నాకు. ఇంకా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా గైస్. అండ్ అలా ఉండిపోయాను, ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక 10 minutes అలా ఉండిపోయా. ఓడి అమ్మ పాండా. సో చూస్తున్నారు కదా ఇదిగోండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూసారు కదా అమ్మ బాబోయ్ వద్దు, సో కలర్ఫుల్ లైట్స్ ఎంత బాగుందో. సో బాగుందా గైస్, ఓడియమ్మ బంటికి ఓడియమ్మ పాండా అని వచ్చేసింది, ఎందుకంటే అక్కడ పాండా కనిపించగానే ఓడియమ్మ పాండా అని అన్నాను. అండ్ గైస్ సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఇక్కడ ఫ్రూట్స్ వాటితో చేశారనమాట. అండ్ ఇక్కడ బుద్ధ, సో చూస్తారు కదా, చూస్తున్నారు కదా. ఇంకా నేనైతే వచ్చేస్తున్నా గైస్, అటు అటు నడుస్తున్నాను అనమాట. నేనైతే ఒక దగ్గర ఉండట్లేదు, లైక్ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి చెప్పాను కదా, ఒక 5 to 10 minutesలో దాకా అక్కడే ఉండిపోతున్నాను అనమాట. లైక్ అలాగా. ఇంకా ఇక్కడ చూసారా మంచిగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో, మంచి మంచి పువ్వులు అనమాట, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్ అలా ఉన్నాయి. అండ్ చూసారా వావ్, ఇవన్నీ వెజిటేబుల్స్తో ఎంత బాగా చేశారో చూసారా, వావ్ కదా. కాకరకాయలతో చేసిన ఎలిఫెంట్, వావ్ కదా, సూపర్ అసలు. అండ్ ఇక్కడ చూసారా వినాయకుడిని ఎంత మంచిగా చేశారో, సూపర్ కదా. అక్కడ వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, వావ్ సూపర్ అసలు. ఆ క్రియేటివిటీ ఎలా వస్తారో వావ్ కదా. మనకి వాళ్ళని అప్పుడప్పుడు క్రియేటివిటీ వచ్చేస్తారనమాట అప్పటికప్పుడు. అండ్ చూస్తున్నారు కదా ఇదిగోండి, వావ్ కదా, వావ్. అండ్ ఎటు చూసినా మంచిగా చాలా బాగా క్రియేటివిటీతో మంచిగా చేశారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చేసింది గాయస్. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అయితే తీసేసుకున్నాను అనమాట ఫస్ట్. ఇంకా చూసారు కదా వావ్, అక్కడ పెంగ్విన్ ఉంది గాయస్, ప్రజెంట్ ట్రెండింగ్, ఇఫ్ యు నో యు నో.
అండ్ ఇక్కడ చూసినారు కదా సింహాద్రి అప్పన్ అనమాట. అండ్ కింద చూసారా కాలీఫ్లవర్స్తో క్రొకోడైల్ని అయితే చేశారు. వావ్ కదా, సూపర్ అసలు. అండ్ సింహాద్రి అప్పన్నకి దండం పెట్టేసుకోండి గైస్. మరి మీలో ఎంతమంది వచ్చారు చెప్పండి ఈ ఫ్లవర్ షోకి, ఎప్పుడు వెళ్ళారని కూడా నాకు చెప్పండి గైస్, ఓకేనా. అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, లైక్ కామెంట్స్ ఇవ్వండి, లైక్ నాకు అప్పుడు బూస్టప్ అయితే అవుతారు అనమాట మీరు కామెంట్స్ వల్ల. అండ్ ఇక్కడ కూడా ఫొటోస్ అయితే తీయమని అడుగుతున్నారనమాట. సో తీస్తున్నా, చాలా మంచిగా తీసాను గైస్, అందరికీ మంచి మంచి పిక్స్ వచ్చాయి. సో చెప్పాను కదా గైస్ ఇందాక, మీరు కామెంట్స్ చేయండి, మీరు కామెంట్స్ చేయడం వల్ల నాకైతే బూస్టప్ అయితే అవుతాయి అనమాట. అప్పుడు మంచి మంచి మినీ వ్లాగ్స్, మంచి మంచి వ్లాగ్స్ అయితే చేస్తాను గైస్. సో అప్పుడు మీకు పాజిటివ్ కామెంట్స్తో నాకు ఇంకా ఎంకరేజ్ వచ్చి అప్పుడు నేను రోజు వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. అండ్ ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ అయింది గైస్. సో చూస్తున్నారు కదా జనం ఎంతమంది ఉన్నారు. అండ్ గైస్ ఇక్కడ నేనే గైస్. సో ఇంకా చూసారు కదా, ఇంకా ఇప్పుడైతే మ్యూజిక్ అయితే ఆన్ చేస్తాను, ఎంజాయ్ చేసేయండి గైస్. ఇంకా నేను మధ్య మధ్యలోనే వాయిస్ అయితే ఇస్తాను, ఇంకా అప్పుడప్పుడు ఒరిజినల్ సౌండ్ పెడతా, ఓకేనా గైస్. సో ఎంజాయ్ చేసేయండి, బాయ్. అండ్ గైస్ ఇది 6 o'clock షో అనమాట. ఇంకా చూసినా కదా జనాలు ఎంతమంది ఉన్నారో, అండ్ జనాల్ని కూడా చూపిస్తున్నాము. సో చూసినా కదా ఇదిగోండి చాలామంది, చాలా ఫొటోస్, వీడియోస్, నెక్స్ట్ ఎంజాయ్ చేస్తున్నారు చాలా. చూసారు కదా, నేను కూడా గైస్ ఎంజాయ్ చేస్తున్నా. అండ్ లైటింగ్స్ వేసాక ఇలా ఉందనమాట. సో చూసారు ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. లైటింగ్స్ వేసాక కూడా చాలా బాగుంది, లైటింగ్ వేయకముందు కూడా బాగుంది అనమాట. సో అదే చాలా బాగుంది. అండ్ చూసారు కదా గైస్, మనం కూడా ఒక మంచి సెల్ఫీ వీడియోతో వచ్చేసామన్నమాట. సో చూసారు కదా, ఇదిగోండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినాకైతే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. అలానే ఈ వీడియోని లైక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేసేయండి గైస్. మరి ఇంకెందుకు లేట్, ఇంకా చూసారు కదా సెంట్రల్ పార్క్, ఇదిగోండి. సో ఈ టైం కూడా ఇంకా వెళ్తున్నారన్నమాట చాలామంది జనాలు. అండ్ మేమైతే 6:40 అలా అయితే వచ్చేసాము. సో చూస్తున్నాం కదా జనాలు ఎంతమంది ఉన్నారు. అండ్ ఇక్కడ బాగా వస్తుందని వీడియో అయితే తీసుకున్నా. అండ్ ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ షోస్ అయితే టైమింగ్స్ అయితే ఉన్నాయి చూసారా. మండే టు ఫ్రైడే 7 PM to 8 PM 2 shows. నెక్స్ట్ సాటర్డే సండే 6 PM 7 PM 8 PM 3 shows. ఇది విశాఖ ఉత్సవం కాబట్టి మేము వెళ్ళిన రోజు అయితే 3 shows అయితే వేశారనమాట. అది 6 PM 7 PM 8 PM. మరి విశాఖ ఉత్సవం సందర్భంగా మరి ఇంత మంచి హడావిడి ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎప్పటిలాగే ఫ్లైట్ కూడా వచ్చింది, నేను దానికి వెయిట్ అయితే తీసేసా గాయస్. సో ఏంటి ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అట్లంటే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.